అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ప్రతి విశ్వాసి జీవితంలో ఈ యొక్క అంశం ద్వారా మరి అనేక విషయాలు నేర్చుకుంటారని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మరి ప్రతి వారి జీవితాల్లో అద్భుతాలు చేసేటువంటి అంశం ఇదంతా కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 8వ అధ్యాయం 25వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, రాజీ పడి జీవిస్తున్నారా, రోషం కలిగి జీవిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ అందరూ వెతుక్కుంటారు, తీసుకుంటారు. ఎందుకంటే కొంతకాలం ఈ జాబే రావాలని చెప్పి ఒక గోల్తో ప్రయత్నం చేస్తారు. సరేలే ఏదైతే ఏంటి జాబ్ అని చెప్పి ఏదో జాబ్లో జాయిన్ అయిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే, వివాహానికి ఈ క్వాలిటీస్ కావాలి, ఈ క్వాలిటీస్ కావాలని చెప్పి ఒక పేపర్ మీద రాసుకుని ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. కొంతకాలం చూస్తారు, తర్వాత లేట్ అయిపోతుందిలే ఏదైతే ఏంటిలే అని చెప్పేసి రాజీ పడిపోతారు. కొంతకాలం ఏం చేస్తారంటే, కొంతమంది ఖచ్చితంగా ఈ చర్చికి వెళ్ళాలి, ఈ వాక్యం ఏమైనా బలపడాలని, ఎంత దూరమైన భారమైన రావాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. కొద్ది కాలం వస్తారు, తర్వాత ఏంటంటే ఏదైతే ఏంటిలే ఈ చర్చికి వెళ్ళిన ఒకటేలే ఎక్కడికైనా ఒకటే అని చెప్పి రాజీ పడిపోయి ఆ పక్కనున్న చర్చికి 10 నిమిషాలు చేరిపోద్దని చెప్పి లాస్ట్లో ఆశీర్వాద ప్రార్థనకు 5 నిమిషాల ముందు వెళ్ళి వచ్చేస్తున్నారు. ఇలాగా చాలామంది జీవితాల్లో రాజీ పడి జీవించడం వల్ల కొన్ని కోల్పోతున్నారు. ఈ రాజీ సూత్రాలనే శైతాన్ గడు మన దగ్గరికి ప్రతిరోజు ప్రతి క్షణము తీసుకుని వస్తుంటాడు అనమాట. ఏదో విధంగా రాజీ పడేలా చేసేసేసి వాడు ఏం చేస్తాడంటే, మన జీవితాన్ని ఏ విధంగా సర్వనాశనం వైపు నడిపిస్తాడు, మన జీవితంలో ఏ విధంగా మరి పొందుకోవాల్సినవి పొందుకోకుండా చేస్తాడు అనేటువంటి విషయాలని ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఫరోకి మోసే అహరోనులకి జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, ఫరో ఏమంటున్నాడంటే, మోసే అహరోనులు పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు మీ పక్కవారితోటి షేక్ హ్యాండ్ ఇచ్చి మీరంతా కూడా క్షేమం అని నేను ప్రభుని కోరి తలస్తున్నానని చెప్పండి. హల్లెలూయా. పలకరించండి, అందరూ బాగున్నారని చెప్పి పలకరించండి. హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రతికూల పరిస్థితులనే చూస్తాం కానీ అనుకూల పరిస్థితులను ఎప్పుడు కూడా చూడం. ఏది జరిగినా కూడా ప్రతి విషయంలో దేవునికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక హోటల్ రోజు కూడా మరి చాలా రద్దీగా నడుస్తూ ఉన్నదంట. మరి ఎప్పుడైతే ఆ యొక్క విపరీతమైన రద్దీగా ఉన్నదో, ఆ రద్దీగా ఉన్న సమయంలో ఆ హోటల్కి ఆపోజిట్లో ఒక రోడ్డు, ఆ రోడ్డు కట్టు సైడ్ ఉన్నటువంటి ఒక బెగ్గర్ వచ్చి బాగా రద్దీగా ఉన్న సమయంలో భోజనం చేసి వెళ్ళిపోతున్నాడంట. ఫీజు కట్టవలసిన పని ఉండదు కదా, ఏమంటారు దాన్ని, పే చేయవలసిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఎప్పుడైతే రద్దీగా ఉందో ఆ రద్దీగా ఉన్న సమయంలో వచ్చేసేసి తినేసి వెళ్ళిపోతున్నాడంట. ఈ లోపల ఏమైందంటే, ఒక కస్టమర్ చూసాడంట. కస్టమరు రోజు వస్తున్నాడు, ఈ యొక్క బెగ్గర్ కూడా కరెక్ట్గా టైంకి బాగా రద్దీ అయిపోతుంది, రద్దీగా ఉన్న సమయంలో వస్తున్నాడు, భోజనం చేసి వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు ఈ కస్టమర్ ఏం చేయడంటే, హలో ఏం జరుగుతుందో తెలుసా, అదిగో ఆ పక్కన ఉన్నాడే ఆయన తినేసి వెళ్ళిపోతున్నాడు రోజును, నీకేమీ బిల్లు కడతలేదు అని చెప్పి అన్నప్పుడు ఈ యొక్క ఓనర్ అన్నాడంట, అయ్యా నాకు తెలుసు ఆ విషయం, ఈ హోటల్ నాది ఇంత అద్భుతంగా జరగటానికి, ఈ హోటల్లో ఇంతమంది రద్దీగా ఉండటానికి కారణం ఎవరో తెలుసా, ఆయనే అన్నాడంట. ఈయనకేం అర్థం అవ్వలేదు కస్టమర్కి. అదేంటి ఆడేం అడుక్కునేవాడు, అసలు వాడి దీనికి ఎలాగ కారణం అవుతాడు అని అంటే అప్పుడు ఆయన చెప్పాడంట, ఇంతకుముందు నా హోటల్ చాలా ఖాళీగానే ఉండేటువంటిది, ఎవరు వచ్చేటువంటి వారు కాదు,
ఆ బెగ్గర అక్కడితోనే మండిపోతుండేటువంటి వాడు, మాడిపోతుండేటువంటి వాడు. అతను ప్రతిరోజు ప్రేయర్ చేసేవాడు. ఏమని ప్రేయర్ చేసేవాడు అంటే, దేవా ఈ హోటల్కి అనేక మంది రావాలి, అనేక జనం రావాలి. అలా రద్దీగా జనం వచ్చినప్పుడు మరి నేను వెళ్ళానంటే అక్కడ ఎవరు నన్ను గుర్తించరు. కాబట్టి అనేక జనాల చేత ఆ హోటల్ నింపినందుకు వందనాలు యేసయ్యా ప్రార్థన చేసేవాడు. అప్పుడు అలా జనాలు రావటం ప్రారంభించారు. ఎప్పుడైతే ఎక్కువ జనం వస్తూ ఉన్నారో అదే సమయంలో అతను వచ్చి భోంచేసి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజున ఇంత మరి జనం చేత నా హోటల్ నింపబడటానికి కారణం అతను చేస్తున్న ప్రార్థనే, అతనే. కాబట్టి ఆ విధంగా అతను వచ్చి భోంచేయటం వల్ల నాకు బ్లెస్సింగే తప్ప అది లాస్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అదే మనమైతే ఏం చేస్తాం, అయ్యో బాబు వీడు బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నాడని చెప్పి ఆడిని తరిమేస్తాం. ఆడిని తరమట్లేదు, అక్కడ ఆశీర్వాదం తరిమేస్తాం అనమాట. ఇంకెవరు ప్రార్థన చేస్తారు నీకోసం? తినేసి వెళ్ళిపోయినటువంటి దానికోసం ఆలోచిస్తున్నావు, కానీ నీకోసం ఒక ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, నీ బాగుని కోరేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞత చెప్దామనే ఆలోచన మనకి ఎప్పటికీ రాదు. కానీ ఈ యొక్క హోటల్ యజమాని ఏం చేయడంటే అది గమనించాడు. ఆయన ప్రతిరోజు భోంచేసి వెళ్తాను కూడా ఎప్పుడు బిల్లు అడగలేదు, ఎప్పుడు మాట్లాడలేదంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా అనేక మంది ప్రార్థించే వాళ్ళు ఉంటారు, అనేక మంది మనల్ని బాగు కోరే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు మనకు కనిపించకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలంట, ఇండైరెక్ట్గా దేవా నా కోసం ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది అయితే నన్ను బ్లెస్ చేస్తున్నారో వారందరిని ప్రభువా నూరంతలుగా దీవించినందుకు వందనాలు తండ్రి, ఆమేన్ అని చెప్పాలి. కానీ కొంతమంది మాట్లాడుతుంటారు, మన బాగు కోరి మాట్లాడినట్లుగా మాట్లాడతారు, కానీ అది మాత్రం మనకి చెడుకే మాట్లాడతారనమాట. ఇక్కడ ఫరో దేనికి సాదృశ్యం అంటే, ఫరో ఎవరు సాదృశ్యం? సైతాన్ గడికి సాదృశ్యం. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. ఇక్కడ మోసే అహరోనులు ఎవరికి సాదృశ్యం అంటే ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి మరి మనకి సాదృశ్యం అనమాట. ఇక్కడ ఈ కాన్వర్జేషన్ చూసినట్లయితే దేవుడు మోసే అహరోనులను పంపించాడు, మోసేని పంపించాడు, మోసేతో పాటు అహరోను తీసుకుని వెళ్ళాడు. వీరు వెళ్ళి ఏం చేస్తారంటే, నా ప్రజలు అనగా ఇజ్రాయేల్ ప్రజలు ఈ బానిసత్వంలో బంధకాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ఇన్ని వందల సంవత్సరాలు బట్టి. కాబట్టి వీరిని ఏం చేయాలంటే విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించే వాగ్దత్త భూమికి తీసుకుని వెళ్ళాలని చెప్పి దేవుడు ఆలోచన చేశాడు. కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చింది ఇప్పుడు ఎక్కడ? బానిసత్వం నుంచి, బంధకాల నుంచి బయటపడటానికి. అయితే మోషే అహరోనులు వచ్చి వాళ్ళని అడుగుతుంటే, ఇదిగో మా ప్రజలు వెళ్ళి మా దేవుడికి బలి అర్పించాలి, మా దేవుడిని పూజించాలి, మా దేవుడిని ఆరాధించాలి అని అంటే, అప్పుడు చెప్తున్నటువంటి మాట ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. ఏంటంటే 4 విధాలైనటువంటి యొక్క రాజీ సూత్రాలను సైతాన్ గడు అప్లై చేస్తున్నాడు. అంటే ఫరో గారి ద్వారా మరి ఈ యొక్క రాజీ పడిపోవటం అనమాట. ఎలా రాజీ పడాలో ఏంటనేటువంటి విషయాలు ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమకాండం 8:25లో అప్పుడు ఫరో మోసే అహరోనులను పిలిచి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. ఏమన్నాడు? పరాయి దేశం ఎందుకండి, వేరే దేశం వెళ్తాం ఎందుకు? మా దేశంలోనే ఉండండి. మీరు దూరం ఎందుకు వెళ్ళటం? దగ్గరలోనే ఉండండి, ఇక్కడే బలి అర్పించుకోండి, ఇక్కడే చేసుకోండి. అంత దూరం ఎందుకు వెళ్ళాలి? అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏమైనా ఉన్నదా? అంత లాంగ్ ఎందుకు మీకు అసలని? ఇదిగో మా పక్కనే మా దేశంలో మీరు ఇక్కడ బలి అర్పించేసుకోండి. ఏం చేస్తున్నాడు? ఈ మాట వింటే మీరు అంత దూరం వెళ్తే అలసిపోతారు, మీకు అంత దూరం అయితే ఇబ్బంది అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఫరో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మనకి ఆయన వైపు నుంచి ఆలోచన చేస్తే, అవును నిజమే కదా, మా మేలే కోరుతున్నాడు, అంత దూరం ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ చేసుకుంటే సరిపోదా, ఈ విధంగా ఉంటే సరిపోదా? సైతాన్ గడు కూడా అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ఈ పండు తింటే ఏమవుతుంది, దేవుడు ఎందుకు తినొద్దు అన్నాడు, తింటే మీకు తెలివితేటలు వచ్చేస్తాయి, జ్ఞానం వచ్చేస్తుంది, మీరు దేవుడిలాగా అయిపోతారు. కాబట్టి దేవుడు మీ మేలు కోరుకోవట్లేదు, మీకు హాని చేయాలని చూస్తున్నాడు, మీకు క్షేమకరమైనటువంటి సమాచారం ఇవ్వట్లేదు, ఆయన మీకు మంచిని ఆయన అనుభవించనివ్వట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సైతాన్ గాడు అవ్వమ్మని ట్రాప్ చేస్తూ ఉన్నాడు. హవ్వమ్మ గారు ఏం చేసింది? అవును నా మంచిగా చెప్తున్నాడు సైతాన్ గాడు, నా మేలుగా చెప్తున్నాడు, నిజమే కదా, ఇది తింటే నాకు మేలే జరుగుతుంది కదా అని చెప్పేసి ఆ సైతాన్ గాడు మాట వినటం వల్ల హవ్వమ్మ గారు మోసపోయారు. ఇక్కడ మోసే అహరోనులు ఒకవేళ ఫరో చెప్పిన మాటకు లొంగిపోయి ఆ రాజీ సూత్రానికి ఒప్పుకొని ఉంటే ఎలాగుండేటువంటిది పరిస్థితి? ఈరోజున అదే జరుగుతుందన్నమాట. ఐగుప్తు అనేటువంటి పాపంలో జీవించొద్దు, బయటికి రండి అని చెప్పి దేవుడు పిలుపునిచ్చాడు. ఐగుప్తు అనేటువంటి పాపంలోంచి పాలు తేనెలు ప్రవహించే జీవంలోనికి మీరు నడవండి, సర్వ సమృద్ధిలోకి నడవండి.
ఆశీర్వాదానికి నడవండి, మీరు కట్టని ఇండ్లను స్వతంత్రించుకోండి, మీరు నాటని చెట్ల ఫలముల యొక్క మరి ఆ ఫలాలు మీరు అనుభవించండి అని చెప్పి చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజీ పడతా ఉన్నారు. ఇప్పుడు నిజంగా మోసే అహరోనులు అయితే నో కాంప్రమైజ్. చెప్పండి అందరూ కూడా, మేము రాజీ పడే వ్యక్తులం కాదు. ఏది ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే, ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో ఒకసారి ఏమైందంటే, అంత అనౌన్స్మెంట్ చేస్తాం, మీటింగ్ అంతా అయిపోయింది. సో మేము యూసఫ్గూడలో ఉన్నాం కాబట్టి చాలా దూరం నుంచి రావాలి ఇక్కడికి. చాలామంది వచ్చాం, దగ్గర దగ్గర 4 లోపలనే వచ్చేసాం. వచ్చి గేట్ దగ్గర ఎంటర్ అవుతుంటే అన్నారు లేదు అన్నారు. లేదంటే ఏంటి, అంత డబ్బులు కట్టేసాం, అంతా అయిపోయింది. సడన్గా అప్పుడు హాల్ లేదంటే మేము ఏం చేస్తాం, ఎవరు అంటున్నారన్నమాట, సరే అనౌన్స్మెంట్ చేసేసేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టేయడానికి ఎంత దూరం నుంచి వస్తున్నారు, కొన్ని 100 కిలోమీటర్ల నుంచి బయలుదేరిపోయి ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఏమీ కంగారు పడకుండా అక్కడే మేము దేవుని స్తుతించి ప్రార్థించడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే మొదలుపెట్టామో సడన్గా 1 గంటలో ఈ ప్లేస్ ఇచ్చారు ఈ కింద. అప్పటికప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావటం, మళ్ళీ అక్కడ కొంతమందిని పెడతాం, అందరిని ఇక్కడికి మళ్ళీ మళ్ళించడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావటం చేయటం జరిగింది. లాస్ట్ 1.5 year బ్యాక్ జరిగిన విషయం అనమాట. ఎప్పుడైతే మేము అలా చేసామో ఊహించిన రీతిలో ఇక్కడ ప్లేస్ కూడా సరిపోలేదు. అక్కడ ఆపినా కానీ దేవుడు ఇక్కడ అద్భుతంగా జరిగించాడు. హల్లెలూయా. అదే రాజీ పడిపోయినట్లయితే, మీటింగ్ క్యాన్సిల్ చేసినట్లయితే అక్కడితో ఆగిపోయేది. మేమేం చేస్తామంటే నో కాంప్రమైజ్. చెప్పాలందరూ కూడా నో కాంప్రమైజ్. మేము రాజీ పడే వ్యక్తులం కాదు. అవసరమైతే రోడ్డు పక్కనైనా సరే టెంట్ వేసి నడిపిస్తాం, అనేక మందిని దేవుడు తీసుకొచ్చి నింపుతాడు. ఆమేన్. ఆ యొక్క ఉద్దేశంతో మేము ఎప్పుడైతే ముందుకొచ్చామో దేవుడంట ఎవరైతే ఆసక్తి విషయంలో మాంజులు కాకుండా ఉంటారో, ఎవరైతే దేవుని మాటకు, బైబిల్ ఒక మాట ఉంటుంది అన్నమాట, యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడంట. ఎవరు దేవుని మాట విని వణుకుచూ ఉంటారో వానినే నేను దృష్టించుతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే లోకం అనేటువంటి పాపంలో జీవించొద్దు. ఆదివారం ఆరాధన, సోమవారం సినిమా, ద్వంద్వ జీవితాలు ఉంటాయన్నమాట. ఆదివారం ఆరాధన, ఆదివారం ఆలయంలో ఉంటారు, సోమవారం సినిమా హాల్లో ఉంటారు. ఇంకా అలాంటప్పుడు వారి జీవితంలో ఏ మార్పులు సంభవిస్తాయి? కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏముంది, నిత్యము స్తుతించిన అని పాడతాం. మనం పాట మాత్రం పాడతాం, కానీ ఆదివారం మాత్రమే స్తుతింతాం, ఆదివారం మాత్రమే పాట పాడతాం. ఆదివారం తప్ప మళ్ళీ మిగతా రోజులు ఎప్పుడైనా పాట పాడిన వాళ్ళు ఉన్నారా మీ జీవితంలో ఎవరన్నాను? లేదు బ్రదర్, అక్కడికి వస్తాం కాబట్టి ఏదో కాకపోతే కాస్త ఒక పాట పాడతాం, కొంచెం చప్పట్లు కొడతాం, అంతే. మళ్ళీ ఆదివారం వరకు గుర్తురాడు దేవుడు. అలా ఉంటే అలాగా? మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాక మాత్రమే బుక్స్ తెరిచి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాక బుక్ తెరిచారు అనుకోండి, జీవితంలో వాళ్ళు ఎప్పటికీ కూడా ఏమి సాధించలేరు. మరి ఏం చేయాలి? ప్రతిరోజు నిరంతర విద్యార్థి. హల్లెలూయా. అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనతో నేను ఏం చేసినట్టే, ప్రతిరోజు ప్రభు సన్నిధి, ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ప్రతి పూట ప్రభు సన్నిధి పెట్టి అనేక మందిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు విషయం ఏంటంటే, వెలిగే దీపము అనేక దీపాలను వెలిగించగలుగుతుంది. నువ్వు మండుతుంటేనే ఇతరులను మండించగలుగుతావు. నువ్వు ఆరిపోయినట్లయితే, నీలో రోషం లేకపోయినట్లయితే ఇతరులకు రోషం రాదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి ప్రియులారా, ఎప్పుడైతే దేవుని చేత నేను వెలిగించబడ్డానో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నేను లోకానికి వెలుగై ఉన్న ప్రకారం మీరును లోకానికి వెలుగైండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఫరో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఫరో ఎంత మరి ఏమంటారు కన్సర్న్, చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టుగాను ఫరో మాటల్లో చూసినట్లయితే మనకి ఎంతో మేలు కలిగినట్లుగా ఉన్నది. కానీ తేనె పూసిన కత్తులు అంటారు కదా, ఆ తేనె ఉందని చెప్పి మనం నాకమనుకో 4 కూడా కింద పడుతుంది, తెగిపోతుంది. అలాగే చాలామంది మాటలు మనకు మేలు చేస్తున్నట్లుగానే క్షేమకరంగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ చివరకు చూసినట్లయితే వెళ్ళొద్దు అంటలేదైనా. చూసారా, చాలామంది చూడండి, వెళ్ళొద్దు అని అనరు, కానీ వెళ్ళు అని చెప్పి తర్వాత ఏం చేస్తున్నాడు, అంత దూరం ఎందుకులే, జస్ట్ ఇక్కడ దాకా వెళ్తే సరిపోతుంది కదా, మా దేశంలో వెళ్తే సరిపోద్దా, కొంచెం దూరం వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ రాజీ పడే సూత్రాన్ని ప్రవేశపెట్టాడు ఫరో గారు. దానికి మోసే అహరోనులు ఏమన్నారు చూసినట్లయితే, మోసే ఇట్లు చేయతగదు. హల్లెలూయా. నో కాంప్రమైజ్. ఏంటండి, ఎట్లా చేయటం తగదు.
ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే సరిపోదా? లైవ్ చూసుకుంటే సరిపోదా? లేకపోతే ఆ బైబిల్ నువ్వు చదువుకుంటే సరిపోదా? ఇలాగా చాలా ఆలోచనలు మనకు వస్తుంటుంటాయి. కానీ ఇక్కడ చెప్తున్నట్టు చూడండి, మోసే అట్లా చేయడం తగదు, మా దేవుడని యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇల్లు వేరు, ప్రార్థనా స్థలం వేరు. గమనించాలి. అసలు నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. అనేక గృహాలకి ఇప్పుడు మేము రెంట్ ఇంట్లో ఉన్నాం. ఆ రెంట్ ఇంట్లో కూడా అక్కడ ఏం గది ఉంటుందంటండి? పూజ గది, దేవుని గది. మరి ఎవరైనా క్రైస్తవులు ఇల్లు కట్టుకున్నప్పుడు చూసారు మీరు ఎప్పుడన్నాను? వాళ్ళ ఇంట్లో ఏముంటుంది? పూజ గది ఉండదు, ప్రార్థనా గది ఉండదు. అన్ని గదులు ఉంటాయి కానీ ఈ గది మాత్రం ఉండదు. అన్యులు మాత్రం ఫస్ట్ ఏం చేస్తారు? దేవుని గది అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకుంటారన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. నేను అదే ప్రార్థన చేస్తాను, అన్ని గదుల కంటే నా ప్రార్థన గది పెద్దగా ఉండాలి. ఆమేన్. అన్నిటికల్లా మా ఇంట్లో ఏది గది పెద్దగా ఉండాలంటే అని చెప్పి మేము ఏం చేసింది తెలుసా? సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నప్పుడు ఏం చేసింది తెలుసా? సింగిల్ బెడ్రూమ్నే ప్రార్థన గదిగా చేసేసాం. మేము వచ్చి హాల్లో పడుకున్నాం అనమాట. దగ్గర 4-5 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. 4-5 సంవత్సరాలు కాదు, మేము ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు ఎప్పుడు కూడా మా ఇంట్లో ఏ రెంట్కి వెళ్ళినా ఏది పెద్ద గదో చూసి దాన్ని ఏం చేస్తామంటే ప్రార్థన గది చేసేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఎక్కువ ఉంటుందో వాళ్ళ జీవితంలో ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఫలితాలను తెచ్చిపెడుతుందంట. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన గది పెద్దదిగా చేసుకుంటామో, ప్రార్థన సమయం ఎక్కువగా చేసుకుంటామో, ప్రభుతో గడపడం ఎక్కువగా చేసుకుంటామో, చూడండి, యెహోవా కాపరి. కాపరి అంటే ఏం చేస్తాడు ఆయన? కాపరి ఏం చేస్తాడు? గొర్రెని ఎక్కడికి నడాలో అక్కడ నడిపిస్తాడు, ఎక్కడ పడుకోవాలో అక్కడ పడుకోబెడతాడు, ఎక్కడ నీళ్ళు తాగాలో అక్కడికి తాగిస్తాడు, ఏది చేయాలో చేస్తాడు. ఎప్పుడు? అది నడిచినప్పుడు మాత్రమే. ఒకవేళ నడవలేనటువంటి గొర్రె పిల్ల ఏం చేస్తాడు? భుజం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తాడు. కాపరి ఉంటేనే, కాపరి కింద ఉంటేనే. అటువంటి కాపరి కింద ఉన్నటువంటి గొర్రెకి ఏమవుతుందంట? 6వ వచనం 23:6 కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసై నువ్వు కాపరిగా కలిగి ఉండి యేసైకి నువ్వు ప్రథమ స్థానం ఇచ్చి యేసైతో నీ సమయాన్ని గడుపుతున్నప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగం కొరకు నువ్వు వెతుక్కోవడం కాదు, ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆమేన్. నిజం. నన్ను అలాగే, నాకు ఫిట్నెస్ ట్రైనింగ్ అసలు సంబంధం లేదు. నేను చదువుకున్నదేమో బీఎస్సీ బీఈడీ అయితే నేను చేస్తున్న జాబ్ ఏంటంటే ఫిట్నెస్ ట్రైనింగ్ అనమాట. మనం అసలు దాంట్లోకి వెళ్ళింది లేదు, చేసింది లేదు, ఏమీ తెలియదు. సడన్గా నా ఫ్రెండ్ ఒక ఆయన పిలిచి ఆయన నుంచి ఇలా చెప్పాలి క్లాస్ అన్నాడు. సరే కూర్చొని నేను చెప్పాను, అంతే అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలియని దాంట్లో దేవుడు నన్ను హెచ్చించాడు. నేను చదువుకున్నది ఒకటి, చేసింది ఒకటి, చేస్తున్నది ఒకటి అన్నమాట. దేనికి సంబంధం లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే ఆయన ప్రణాళిక చెప్పిన మనం ఉన్నప్పుడు నీకు తెలియనటువంటి జనుల మధ్య, నీకు తెలియని ప్రజల మధ్య నిన్ను హెచ్చించి నిన్ను అధికంగా చేసి అనేక మందికి దీవెనకరంగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు చూడండి, పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట, ఊహించని రీతిలో తాను తెలియని దేశానికి వెళ్ళి బానిసగా వెళ్ళి దానికే బాస్ అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను పనిచేస్తున్న ఆఫీసులో నేను ఎవరికి తెలియను, నాకు ఎవరు తెలియదు, ఏం చేయాలి, ఎలా చేయాలి, మేము ఈ ఊరు వచ్చాం, మాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఈ ప్రదేశం వచ్చాం, మాకు ఎవరు తెలియదు అనేటువంటి ఆలోచన వద్దు ప్రియులారా. దేవుడు మన పక్షంగా ఉన్నాడంటే బానిసగా వెళ్ళినా సరే నువ్వు బాస్గా మార్చబడతావు. ఆమేన్, ఆమేన్. ఒక క్లర్క్గా వెళ్ళినా సరే నువ్వు ఆ కంపెనీకి సీఈఓ అవ్వగలుగుతావు. ఆమేన్. నా ఫోన్లో ఒక ఫోటో ఉంది, నేను తర్వాత చూపిస్తాను. ఆమె బ్యాంక్లో ఒక జాబ్ వచ్చింది ఆవిడకి. ఏం జాబ్ అనుకుంటున్నారు? స్వీపర్, తుడుచుకోవటం. వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక శారీ ఏదో ఒక కలర్. తర్వాత ఈ పక్కన ఒక ఫోటో వేశారు. ఏ బ్యాంకులోనైతే స్వీపర్గా చేసిందో ఆ బ్యాంకుకి మేనేజర్ అయింది ఆవిడ. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇలాంటివి చప్పట్లు కొట్టడం, ఇలాంటివి పట్టించుకోం అసలేని. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసావో, ఎప్రిషియేట్ చేసావో ఆ కృపలు నీకు పాలు భోగస్తులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్పగా వాడబడుతున్న దైవ సేవకుని చూసి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు, నువ్వు చెప్పావు అనుకో, ఆ కృపలు నీకు పాలు భోగస్తులు అవుతావు, ఆ గ్రేస్ నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎదటి పచ్చ నువ్వు ఓరిస్తే
నీ పచ్చ దేవుడు వస్తాడు అంటారు. మరి అది ఎప్పుడు ఏంటో నాకు తెలియదు, కానీ నిజంగా అది వాస్తవమే. అంటే ఎదుటి వాళ్ళు బాగు నువ్వు కోరుకుంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆవిడ జస్ట్ ఒక ఆర్డినరీగా తుడుచుకోవటానికి. ఇంకొక స్టోరీ ఉన్నాను నేను. ఒక ఆయనంట ఎయిర్పోర్ట్లో జాబ్ చేసుకోండి. ఏం జాబు? మొక్కలు కట్ చేసుకోవటం. ప్రతిరోజునంట ఫ్లైట్లు చూసి, దేవా నన్ను మరి ఆ స్థితికి తెచ్చినందుకు వందనాలు చెప్పి ప్రతిరోజు స్తుతించుడంట. కొన్ని రోజులతో దీని పైలట్ అయిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? ఇప్పుడు దీన్ని తీసుకుని ఏం చేస్తారు? మీకు జాబ్ రావాలంటే మీరు ఏం చేస్తారు? మేమంటే కష్టపడి చేస్తాం, కానీ మేమైతే ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఈయన అడితే కదా యూట్యూబ్లోను మీమ్స్ కిందను, ఈ ముందు వెనక పట్టించుకోరు, ఈ మాట పట్టించుకుంటారు. ఎస్, దేవుడికి అసాధ్యమైంది ఏముంది? ఏదైనా చేయగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఓరల్ రాబర్ట్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. అని ఏమీ చదువుకోలేదంట, కానీ ఆయన దగ్గర డాక్టర్లు పనిచేస్తారు, ప్రొఫెసర్స్ పనిచేస్తారు. చూసారా? దేవుడు తలుచుకుంటే దెయ్యం వచ్చి నీకు ముద్దు పెడుతుందంట. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్సెస్, డెవిల్ కిస్సెస్ అంట. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తే దెయ్యాలు వచ్చి నిన్ను ఏదో చేతరని వస్తాయి. అమ్మో, ఈయన దేవుని చేత అభిషేకించబడినవాడు కాబట్టి ఈయనకి ముద్దు పెట్టి వెళ్ళిపోదాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆశపడాలి. నువ్వు ఏం ఆశపడుతున్నావు అంటే, ఎక్కడ జరుగుతుందండి, నాకు అంత జ్ఞానం ఎక్కడిది, నాకు అంత తెలివి ఎక్కడిది, నేను అలాగనుకున్నాను. ఇలా ముందుకొచ్చి మాట్లాడంటే భయం అసలేని. మనకెక్కడవుతుందిలే, మన వల్ల ఎక్కడవుతుందిలే అని చెప్పి ఎప్పుడు కూడా 5 నిమిషాల ముందో 10 నిమిషాల ముందో స్టార్ట్ అవడం, కరెక్ట్ టైంకి స్కూల్కి వెళ్తాం, కరెక్ట్ టైంకి కాలేజీకి వెళ్తాం, కాలేజీ బెల్ అయ్యాక ఇంక పక్కోడు సంబంధం లేదన్నమాట. వెంటనే ఎక్కడం, 10 నిమిషాలు ఇంటి దగ్గర ఉండటం, అంతే. అలాగే గడిచిపోయిన జీవితం అంతా కూడాను. కానీ దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి ఇలా తెలియలేని ఆయన ఎక్కడ గిద్యోను గారు వెళ్ళి ఎవరికే కనపడకూడదని ఎక్కడ చాటునంట పనాలు దులుపుకుంటున్నాడంట. హల్లెలూయా. ఆయన తీసుకొచ్చి దేవుడు మొత్తం ప్రజలందరికీ విజయవంతమైనటువంటి వ్యక్తిగా వాడుకున్నాడు. ఆమేన్. బైబిల్లో చదవటం కాదు, నాలాంటి వాళ్ళు మీకు ప్రత్యేక సాక్షులుగా ఉంటారనమాట. అంటే బైబిల్ వట్టిది కాదు, గట్టిది, సత్యము, నిత్యము నిలబడేటువంటి నిజము. ఆమేన్. దేవుడు ఎందుకు నిలబడతాడంటే మిమ్మల్ని కూడా అలా చేయగలుగుతాడు, మీ జీవితంలో కూడా అలా చేయగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఫరో గారు ఏం చేస్తున్నాడంటే చక్కటి అవకాశం ఇస్తున్నాడు. అంత దూరం వెళ్ళొద్దయ్యా, అంత కష్టపడొద్దయ్యా, ఎందుకంత రిస్క్ అయ్యా, ఇక్కడే చేసుకోండి, మీరు పూజ చేసుకోండి, మీ దేవుడినే చేసుకోండి, నేను కాదంటలేదు, నేను చేయొద్దంటలేదు, నేను వెళ్ళొద్దంటలేదు, కానీ అంత దూరం ఎందుకు, సింపుల్గా చేసుకోండి, చిన్నగా చేసుకోండి అని చెప్పి అవకాశం ఇస్తుంటే వీళ్ళు ఏమన్నారు చూసారా? ఈ యొక్క నిర్గమకాండం 8వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మోసే, అట్లా చేయదగదు, మా దేవుడని యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ములను రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి. హల్లెలూయా. నేను అనాలిసిస్ చేసుకున్నటువంటి దాని ప్రకారం మా చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా మినిమం 25 to 30 కిలోమీటర్స్ లోపల ఎవరు లేరు. అంతా కూడా 30 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ నుంచే వస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఇది చదివాక నాకు ఇంకా ఏంటంటే ఇది ఎన్ని రోజులు చెప్పండి, ఇక్కడ ఎన్ని రోజులు? అరణ్యం పైగాను, ఇది మెయిన్ సిటీ, ఇది పైగాను. మన మెయిన్ సిటీ దగ్గరలో ఉన్నాం, రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టేషన్ అన్ని దగ్గర, మెట్రో దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు మేము సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించదము. ఇప్పుడు ఏంటి మనం చేసేది అంతాను? స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళానందమే. ఏంటండి ఇదంతాను? ఏం బలిది? స్తోత్ర బలి, స్తుతి అర్పణ, ప్రార్థన, ప్రార్థన ధూపము. ఇదంతా ఏంటంట? దేవునికి బలి అర్పిస్తూ ఉన్నాం. సజీవ యాగంగా మీ శరీరాలని సమర్పించుకోవాలి. కాబట్టి నాకు అనిపించింది, ఫస్ట్లో బాధ అనిపించింది అనమాట. అయ్యో, ఇంత దూరం నుంచి వస్తున్నారు వీళ్ళు, ఎలా ప్రభువా, వీళ్ళందరికీ తొందరలో కారులు రావాలి, వీళ్ళందరూ ఇంకా మరి సేఫ్గా ఏసీలో చక్కగా రావాలి అనేటువంటి ఆలోచనతో ప్రార్థన చేశాను. ఇప్పుడు కూడా చేస్తున్నాను. కానీ ఇది చదివాక అమ్మ 3 రోజులు ప్రయాణమా? ఎందుకని చిన్న ప్రేయర్ చేసుకు రావడానికి, చిన్న బలి అర్పించడానికి 3 రోజులు అంత ప్రయాణం వెళ్తారంట. హల్లెలూయా. ఎప్పుడన్నా వెళ్ళారా మీరు?
నేను వెళ్ళాను 10th ఇంటర్ డిగ్రీ టైంలో ఏం చేస్తాడంటే ఎక్కడో ఆల్నైట్ అంటే ఎక్కడి నుంచో బయలుదేరి చాలా దూరం వెళ్ళి చాలా సమయం గడిపి జాబ్ చేసుకుని చదువుకుని అన్నీ ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టి నేను వెళ్ళి ఆ రోజున ఇచ్చినటువంటి విత్తనాలు ఈ రోజున పంటగా మీ రూపంలో వచ్చారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీరు పడుతున్నటువంటి ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారై ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్ ప్రియుల ఒక గోడకు మేక దిగాలనుకోండి, ఇలా కొడితే దిగుతుందా? సుత్తించుకుని ఫటా ఫటా ఫటామని చెప్పి ఒక 10 దెబ్బలను కొడితే అప్పుడు దిగుతుంది. లేదు ఒక దెబ్బ కొట్టి చిన్న బ్యాగ్ పెట్టారు కింద పడుతుంది. అలా కాకుండా దాన్ని ఎంత లోటు దిగాలి అంత ద్రోగు దిగితే ఎన్ని బ్యాగ్స్ తగిలించినా ఎంత బరువు వేసినా అలా మోస్తుంది అనమాట. అలాగే మీరు ఎంత లోతుకి వెళ్తారో అంత వెళ్ళినట్లయితే మీ ద్వారా మీ పిల్లలు మీ తరాలు ఆశీర్వదించబడతారంట. ఆమేన్. బైబిల్లో అందరూ నిర్గమకాండం 25 ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే మీ దేవుడని యెహోవాను దూషించితే వాళ్ళకి 3-4 తరాల శాపాలు వస్తాయి. అంత ఆగిపోరు, ఇంకొక అడుగు ముందుకేయట్లేదు ఎవరు కూడా. ఇంకొక అడుగు ముందేస్తే ఏమన్నదంటే ఎవడైతే నా మాట వింటాడో ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో వారిని బట్టి 1000 తరాలు నేను దీవిస్తాను. హల్లెలూయా. 3 ముఖ్యమా 1000 ముఖ్యమా? 3 రూపాయలు దొరికితే తిరిగి పరుగు అనమాట. 3 అడుగులు ముందుకేయచ్చు కదా. చూడండి అక్కడ ఒక్క అడుగు ముందుకేస్తానంట. ఒక్కరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గాయకుంటే వాళ్ళని బట్టి 1000 తరాలు దీవిస్తాడంట దేవుడు. హల్లెలూయా. మీరు ఇక్కడ వరకు శాపాన్ని అనిపించారేమో, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు మీ తాతలు బట్టి మీ నాన్నలు బట్టి శాపాలు వచ్చేయేమో. మీరేం చేయాలి తెలుసా? చరిత్రను చదవద్దు, చరిత్రను తిరగరాయండి. ఏంటంటే నేను దేవుని మాట వింటున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఇక్కడ నుంచి 1000 తరాలు నా నుంచి ఏమవుతుందంట? దీవించబడతాయి. 1000 తరాలకు ఆశీర్వాదకరంగా నేను మార్చబడ్డాను. ఆమేన్, హల్లెలూయా. అట్లాగా ఆలోచించాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మరి భంగపడితే భద్రతను కోల్పోతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎవరు మోసే ఆహారంలు సరేలే ఆయన ఏదో అంటున్నాడు కదా, మనకు కూడా రిస్క్ కదా, ఇంతమంది 30 లక్షల మంది ప్రజలు అక్కడికి ఏం తీసుకెళ్తాం, చిన్న ప్రార్థన కోసం దూరం ఎందుకు? ఇప్పుడు మీలో కూడా చాలామందికి ఇలాంటి ఛాలెంజ్ ఎదురవుతుంది అనమాట. సరే ఒకసారి ప్రార్థన తీసుకొద్దారంటే మేమే అతి కష్టం మీద దూరం వెళ్తుంటే ఒకవేళ పొరపాటుని ఎవరికైనా చెప్పమనుకో వాళ్ళు ఏమంటారు? అంటారు. ఎక్కడంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అన్నారు అనుకోండి. అయ్యి బాబు ఫస్ట్ అనే మాట ఏంటి, అంత దూరమా? మీకు ఎదురవుతుంటే ఇలాంటి సంఘటనలన్నీ. నేను కూడా ఇలాగే అరే రండిరా ప్రేయర్కి వెళ్దాం అన్నట్టుకంటే ఎక్కడని ఊరు, మేము ఉండేది వేరే చోట, నేను చెప్పింది అక్కడ 60 కిలోమీటర్ల అవతలు చెప్పాను. ఇంక వాళ్ళు ఏమంటారు, అంత దూరమా? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఈ మధ్యన క్యాన్సర్ బాగా అటాక్ అవుతుంది. ఎక్కడో ఉంటారు వాళ్ళు, కానీ క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. వాళ్ళకు ఉన్నా లేకపోయినా తినకపోయినా సరే అతి కష్టం మీద ఏం చేస్తారు వాళ్ళు? బస్సు ఎక్కువ ట్రైన్ ఎక్కువ ఏదో లాగా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అడ్మిట్ అవుతారు. ఎందుకని? వాళ్ళకున్న సమస్యకు వాళ్ళకున్న రోగానికి ట్రీట్మెంట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. వాళ్ళ ఇంటి పక్కనే బెస్ట్ హాస్పిటల్ ఉంది, హార్ట్ హాస్పిటల్ అనుకోండి, వెళ్ళి జాయిన్ అవుతారా? వాళ్ళకి వచ్చింది క్యాన్సరు, కాబట్టి ఇక్కడికే రావాలన్నమాట. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఆశీర్వాదము ఒక అద్భుతము నీకు దేవుడు దాచించాడు. ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ కాదు. నువ్వు ఏ ప్లేస్లో నాటబడ్డావో ఏ ప్లేస్లోకి వెళ్ళాలో అక్కడికి వెళ్తేనే ఆశీర్వాదం నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే నాకు మోస్ట్ ఆఫ్ ద సాక్ష్యాలు మొన్న ఎక్కడ భూపాలపల్లి నుంచి వచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచో వింటున్నారంట, కానీ నిజంగా వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క లైవ్ కనెక్ట్ ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆహ్వానించారు. మరి ప్రార్థించండి, తొందరలో నేను ఆ ప్రదేశానికి వెళ్ళబోతున్నాను. ఇక్కడ చూడండి, ఈ దేశంలోనే మీరు ఉండండి, దూరం పోవద్దు అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు. నెంబర్ 2 రెండవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండం 8వ అధ్యాయం 28వ మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట మనం సెలవిస్తుంది, చదువుద్దాం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను, కానీ దూరం పోవద్దు. హల్లెలూయా. మరియు నా కొరకు వేడుకొనుడను. చూసారా ఏమన్నాడు? దూరం పోవద్దు, నేను అవకాశం ఇస్తాను, మీరు చేసుకోండి, కానీ ఏంటి? ఈ దేశంలోనే చేసుకోండి, లోపలే చేసుకోండి, ఇక్కడే చేసుకోండి, నెమ్మదిగా చేసుకోండి. ఇది ఈ యొక్క మాటలు నేను ప్రతి భార్య నుంచి చాలా చోట్ల వింటున్నాను అన్నమాట. ఇదిగో బ్రదర్, మా ఆయన ఏమంటున్నాడంటే చేసుకో, ఇంట్లో కూర్చొని చేసుకో, అంత దూరం ఎందుకు, ఆ నైట్ ప్రేయర్లు ఎందుకు,
రాత్రి అంతా ప్రార్థన ఎందుకు? అంత దూరం అవసరం? కాబట్టి నువ్వు ఇంట్లోనే చేసుకో, పైకి ఎవరికి తెలియకూడదు. నువ్వు చర్చికి వెళ్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. జాగ్రత్తగా ఇంట్లో కూర్చుని నువ్వేం చేసుకుంటావు చేసుకో. చాలామంది సాక్ష్యాలు నాకు వస్తాయన్నమాట. ఇలాగ బ్రదర్ ఇలాగ మా ఆయన ఏమంట కానీ ప్రార్థన చేసుకుంటేనే దేవుని సందులో ఎంత చెప్పినా ఏమంట కానీ ఇంట్లో చేసుకో, బయటకు మాత్రం వెళ్ళొద్దు అంటాడు. చాలామంది ఉన్నారు ఇక్కడ, నాకు అర్థమవుతుంది. ఈ వాక్యం వింటున్న వారిలో కూడా చాలామంది పొజిషన్ ఇది అనమాట. మా ఆయన గారు ఇంట్లో అయితే ఏమండు బ్రదర్, ఎంత ప్రార్థన చేసుకుని ఏమండు, ఎంత బైబిల్ చేసుకుని ఏమండు, కానీ ఎవరైనా వచ్చినప్పుడు చూస్తే అప్పుడు ఇబ్బంది. లేకపోతే మేము వెళ్తున్నప్పుడు ఎవరైనా చూస్తే అప్పుడు ఇబ్బంది. ఎక్కడ మేము నికోదేములు ఉంటారు అన్నమాట చాలామంది. నికోదేము గారు కూడా దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చాడంట? అర్ధరాత్రి వచ్చాడంట. అర్ధరాత్రి వచ్చి యేసుప్రభుని డౌట్లు అడుగుతూ ఉన్నాడంట. ఎక్కడ పగలొస్తే తెలిసిపోతుందో, ఎక్కడ ఈయన యేసుప్రభుని నమ్మేసుకుంటే తెలిసిపోతుందో, ఎక్కడ ఈయన యేసుప్రభు ఫ్యాన్ అని తెలిసిపోతుందని చెప్పి ఏం చేస్తున్నాడు? రహస్యంగా వచ్చాడంట దేవుని దగ్గరికి. ఈరోజు చాలామంది అలాగే మాకు ఫోన్ చేస్తారు చాలామంది. నేను అదే ప్లేస్లోకి చాలాసార్లు వెళ్తుంటాను, కానీ కనీసం ఆ పక్క నుంచి రాటకై వాళ్ళకి ఒప్పుకోరు అనమాట. ఎందుకంటే ఎక్కడ మేము బయటపడిపోతాము, కానీ ఆశీర్వాదం కావాలి వాళ్ళకి, కానీ విడుదల కావాలి, కానీ అద్భుతం కావాలి. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు చెప్తున్నాడు మాట, ఎవరు నన్ను ఒప్పుకుంటాడో నేను వాడిని ఒప్పుకుంటాను. తండ్రి ఎదురు ఎస్ ఈడు మనోడే అని చెప్పి ఒప్పుకోట్టుకుంటుంది అనమాట. మీరు రహస్యంగా ఏం చేస్తున్నారు చాలామంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు, మంచిదే, కానీ అది ఏంటంటే దొంగతనం అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారనుకోండి, వాళ్ళు ఎక్కడన్నా రోడ్డు పక్క నుంచి మాట్లాడుకుంటారు అనుకోండి, అందరూ ఏమంటారు? ఒప్పుకోరు, కొంచెం వేరేగా చూస్తుంటుంటారు, వాళ్ళకి అంత కంఫర్ట్గా కూడా ఉండదు. అదే ఆ ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారనుకోండి, ఎవరేమనరాళ్ళు ఇంకా. ఎందుకంటే వివాహం అనేటువంటిది వాళ్ళకి ఒక లైసెన్స్ అనమాట. వివాహం కాకముందు వాళ్ళు మాట్లాడుకున్నా తిరిగినా ఏం చేసినా అది ఇల్లీగల్ అవుతుంది, లీగల్ కాదనమాట. అలాగే దేవునితో నీకు సంబంధం ఉంటుంది. నువ్వు బాప్తిసం పొందకపోయినా, కొన్నేళ్ళు చూడండి ఏం బాప్తిసం పొందలేదు కానీ మంచి భక్తి చేస్తూ ఉన్నాడు, దేవుని యందు నిజాయితీగా ఉన్నాడు, అతను చేసే నీతి క్రియలని దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాయి, కానీ అతనికి దేవునికి అంత సంబంధం కరెక్ట్గా లేదు. ఆ సంబంధాన్ని సెట్ చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే పేతురుని పంపించాడు. హల్లెలూయా! పేతురు మాటకు విన్నటువంటి కొర్నేలి అప్పుడు సంబంధం సెట్ అయిందనమాట దేవునితోటి. అంతవరకు ఇల్లీగల్. దేవుడికి ఇస్తున్నాడు, దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాడు, అంత బాగానే ఉంది, కానీ చూడటానికి మాత్రం వేరే విధంగా ఉన్నది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నిన్ను మరి ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. సైతాన్ గారు నిన్ను ఏం చేస్తారంటే నీ మేలు కోరినట్లుగా దూరం పోవద్దు, దగ్గరే ఉండు. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు మీ పిల్లలు చదువుకుంటారు కదా, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు ఫోన్ చేసేది ఏంటంటే, మా పాప అమెరికా వెళ్ళాలి, ప్రేయర్ చేయండి, మా పాపకి పెద్ద ఉద్యోగం, ప్రేయర్ చేయండి. ఎక్కడంట? అమెరికాలోను. మరి ఒకసారి చర్చికి రావచ్చు కదామంటే, అమ్మో అంత దూరమా? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇక్కడే ఒక 2-3 కిలోమీటర్లు. ఇదేంటంట దూరం. ఎక్కడికి రావటానికి? దేవుని సందికి రావటానికి. కానీ చదువు నిమిత్తం ఎక్కడికి వెళ్ళొచ్చంట? వేరే కంట్రీ, దేశాలు దాటి వెళ్ళిపోవచ్చు. వేరే దేశంలో ఎక్కడైనా ఉంటారు, వేరే దేశం ఎక్కడికైనా వెళ్తారు. ఎందుకోసం? చదువు కోసం, డబ్బు కోసం, ఆస్తులను పెంచుకోవటం, సంపాదన పెంచుకోవటం కోసం. ఇక్కడైతే చిన్న ఉద్యోగం, కాబట్టి అక్కడైతే పెద్ద ఉద్యోగం. ఇక్కడైతే రూపాయలే, అక్కడైతే డాలర్లు. కాబట్టి ఇక్కడ సంవత్సరం అంతా కష్టపడితే అక్కడ ఒక నెల వచ్చేస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్తే పేరు, అక్కడికి వెళ్తే డబ్బు, అక్కడికి వెళ్తే స్టేటస్ అన్నీ వస్తాయి. కాబట్టి ఏం చేస్తాం మనం? దూరమైనా సరే, భారమైనా సరే అందుకోసం వెళ్తాం. కానీ దేవుని సందికి రావటానికి ఏంటంటే కాంప్రమైజ్ అయిపోతామన్నమాట. అంత దూరం రాలేవులండి, అన్నిసార్లు రాలేవులండి, కుదిరినప్పుడు వస్తాం. కానీ ఇక్కడ పిల్లలు గమనించాలి, ఎంత దూరమైనా పో, దేనికోసం? డబ్బు కోసం, పేరు కోసం, దానికోసం వెళ్ళి, కానీ దేవుని దాకా మాత్రం వెళ్ళొద్దు, ఆత్మీయతలు మాత్రం దూరం వెళ్ళొద్దు అని చెప్పి సైతాను గడిని ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు. వీటిని ఏమంటారంటండి? రాజీ సూత్రాలు, రాజీ పడేటువంటి లైఫ్ అన్నమాట. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలామంది ప్రార్థన చేస్తే ప్రభు చూస్తాడులే, పని చేయరు ఇంకెళ్ళు, ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చుకుంటాడులే, దేవుడు చేసుకుంటాడులే. నేను చాలాసార్లు ఎక్కువ చెప్పేటువంటి విషయం ఏంటంటే, అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పు ఇచ్చే వరకు మధ్యలో సంతకాలు పెట్టద్దని చెప్తుంటాను. చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, మేము ప్రార్థన చేశాక వాళ్ళు అప్పిచ్చారు. ఎవరంటే ఎవరు అప్పిస్తారు? ప్రార్థన చేశాక ఇచ్చారు అని చెప్పి సంతోషపడుతుంటారు. అప్పు ఇచ్చేవాడు అప్పు తీసుకున్న వానికి
యజమానిగా మార్చబడుతున్నాడు. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చినటువంటి వానికి బానిసగా మార్చబడుతున్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. అంటే దేవుడు మనల్ని బానిసలుగా చేస్తాడా? చాలామంది ప్రతి దాన్ని దేవునికి అప్లై చేస్తుంటుంటారు. నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది, అన్న మా పాస్టర్ గారికి కాలు ఇరిగిపోయింది, ప్రేయర్ చేయండి అని అన్నది. సరే అమ్మ అన్నాను. మా పాస్టర్ గారు ఏమంటుంది తెలుసా? దేవుడు నాకు బుద్ధి చెప్పటానికి ఇలా చేశాడు అన్నది. ఏంటంట? దేవుడు నాకు ఏదో నేర్పించటానికి. మీ పిల్లలు కూడా స్కూల్కి పంపుతున్నారు కదా మీరు, ఎందుకని? టీచర్స్ ఏదో నేర్పిస్తారని కదా, మంచి పాఠాలు నేర్పిస్తారు, మంచి చదువు నేర్పిస్తారని. టీచర్స్ పాటలు ఎలా నేర్పిస్తారు? పుస్తకాలు ఉపయోగించి ఆ అని ఉంటే ఆ అని నేర్పిస్తారు. ఈ టీచర్స్ పుస్తకాలు పక్కన పెట్టేసేసి మంచి కర్ర ఒట్టించుకుని రోజుకో కాలు చెయ్యో ఏలో ఎరగొట్టేసేసి మీకు ఆ అని నేర్పి పంపిస్తే అప్పుడు సంతోషిస్తారు మీరు? ఇంకేమైనా ఉంటుంది అసలని? ఇన్నాళ్ళు మమ్మల్ని అలాగే కొట్టేవారు, ఇప్పుడు అసలు కొడతాం కదా, తిడతాం కూడా లేదనమాట. ఎందుకంటే తిడితే ఆత్మహత్య, అక్కడ దూకేస్తారు, ఏదో అయిపోతుంది, ఇంకా అలా ఉద్యోగం పోతుంది, ఇంకా ఉద్యోగం కాదు వాళ్ళు జైల్లోకి పోతుంటారు అనమాట. కాబట్టి ఆ సిచ్యువేషన్లు అన్నీ ఇప్పుడు లేవనుకోండి. కానీ ఒకవేళ మీ పిల్లలు బాగా చదవాలని చెప్పి ఫుల్గా రోజుకో వేలు, రోజుకో చెయ్యో, రోజుకో ఏదో ఇరగొట్టి పంపుతున్నారనుకోండి, ఎవరైనా సంతోషిస్తారా? మరి వీళ్ళు ఎలా చెప్తున్నారండి? చాలామంది దేవుని నమ్మినటువంటి వారు వాక్యోపదేశకులు ఏం చెప్తారంటే, వాళ్ళకి ఏదైనా శోధన వచ్చిందనుకోండి, దేవుడు నాకు ఏదో నేర్పించడానికి. అంటే దేవుడు నీకు ఏదో నేర్పించాలంటే కాలు ఎరగొట్టో చెయ్యి ఎరగొట్టుతేనే కానీ నువ్వు నేర్చుకోవా? దేవుడు నీకు ఎలా నేర్పించాలంటే ఏమున్నదంటే మనకే ఇది, దీని ద్వారా నేర్పిస్తాడు. ఇది మనకు పాఠ్యపుస్తకం. హల్లెలూయా! ఇది మనకి దినచర్య, ఇది మనకి జీవం. నీకు ఏది కావాలన్నా కూడా నేర్పించడానికి దేవుని వాడుకుంటాడు. బైబిల్ గ్రంథం ద్వారా బోధిస్తాడు. నీకు బైబిల్ గ్రంథం నుంచి బోధిస్తాడు. అంతేగాని ఇది పక్కన పెట్టి నీకు కాళ్ళు ఎరగొట్టి చేతులు ఎరగొట్టి లేకపోతే నీకు రోగం తీసుకొచ్చి నీకు ఏదో దాంట్లో పెట్టి దాంట్లోంచి దేవుడు పాట నేర్పించడు. వింటున్నారా? క్లారిఫై ఇచ్చిందా? కాబట్టి సమస్య వచ్చినానే దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు అని మీరు అనుకోకండి. దేవుడు ఎవరిని కూడా శోధించడు. హల్లెలూయా! హల్లెలూయా! మనుషులు తమ స్వకీయుల చేత ఏడ్వబడి మరల కొల్పబడిన వారే. అంత క్లారిటీగా అక్కడ ఉంటే దేవుడు శోధించున్నాడు, దేవుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు, ఎంత రాంగ్ మాటలు అంటే ఇవన్నీ కూడాను. దయచేసి దేవుడు మంచివాడు, దేవుడిని ఏదో మూర్ఖుడిగా చూడొద్దు, దేవుడిని బాధించేవాడుగా చూడొద్దు. దేవుడు మనల్ని విడిపించేవాడు. హల్లెలూయా! 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 కాబట్టి ఇక్కడ రెండు రాజీ పద్ధతుల్ని ఫరో గారు ప్రవేశపెట్టాడు. సైతాన్ గడి నీకు మరి చర్చికి రావాలన్నా, దేవుని సంధిలో ఉండాలన్నా, ఆన్లైన్ ప్రేయర్లో గడపాలన్నా, లేకపోతే చక్కటి సహవాసంలో ఉండాలన్నా సరే అవకాశం ఉంటుంది. కానీ రాజీ సూత్రాలను ప్రవేశపెడతాడు. నీకు బ్యాక్ అంతా పెయిన్ వస్తుంది కదా, ఇప్పుడు అంత పెయిన్ పడతా నువ్వు అక్కడికి వెళ్ళాలా? ఒక ఆయన వచ్చంట పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు ఇప్పుడు నేను పాపం చేశాను, ప్రభు వల్ల పాల్పంచుకొంచా అన్నాడంట. పాపం చేసి ప్రభు వల్ల పాల్పంచుకోవడం ఏంటి? మరి అలా పంచుకోకూడదయ్యా. ఏం పాపం చేసామేంటి అన్నాడంట. ఏమీ లేదండి, నా భార్యనైనా కలిసాం అన్నాడంట. అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, పాన్పు నిష్కళంకంగాను ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. భార్యాభర్తలు కలగన ఆయన పాపం అనుకుంటున్నాడు. మరి అది ఎవరు బోధించారో ఎలా బోధించారో తెలియదు, కానీ దాన్ని పెద్ద పాపం అనుకున్నాడంట ఆయన. ఆ తర్వాత పాస్టర్ గారు చెప్పిన తర్వాత అప్పుడు విషయం అర్థమైంది. ఈరోజు చాలామంది ఏంటంటే బైబిల్లో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని అమ్మో ఇలా చేస్తే పాపం, అలా చేస్తే పాపం అని ఒక అపరాధ భావంతో దేవుని సన్నిధికి వెళ్ళకపోతున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళకపోతున్నారు. ఇదంతా చేసేది ఎవడంటే సైతాన్ గడు అన్నమాట. ఏ విధంగా నేను దేవునికి దూరంగా పెట్టాలి? మళ్ళీ పెద్ద డౌట్, పీరియడ్స్ టైంలో దేవుని సన్నిధికి రావచ్చా, చర్చికి రావచ్చా, రావకూడదా? దయచేసి ఇటువంటి అనుమానాలు ఎవరు పెట్టుకోకూడదు. ఎందుకంటే రక్తస్రావం కలిగిన స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే దేవుని దగ్గర వచ్చి ఏం చేసింది? ముట్టుకున్నదా లేదా? ఛీ పో అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఏమన్నాడు? కుమార్తె. హల్లెలూయా! అబ్బా చూసారా, మన దేవుడు ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. ఎప్పటికీ కూడా మనల్ని, ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నపిల్లలు ఉంటారు, 6-7 months ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మోషన్కి వెళ్తున్నారు లేకపోతే యూరిన్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఏం తెలియదు అసలేని. అక్కడే కూర్చొని అనుకుంటారు వాళ్ళు. పొరపాటుని వీడు ఏదో పని చేసుకుంటుంది, వచ్చేసరికి గందరగోళం ఉంటుంది. ఛీ నా పిల్ల కదని చెప్పి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుందా? ఎప్పుడన్నా ఏ తెల్లని పడేస్తుందా? చి ఇలా చేసిందని అని చెప్పేసి అంటదా? వెంటనే ఏం చేస్తుంది? గబగబా తీసుకుని ఆ పిల్లని తీసుకెళ్ళి మళ్ళీ నీట్గా కడిగేసి మళ్ళీ పౌడర్ రాసి స్నానం చేసి మంచి బట్టలు వేసి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ప్లేస్ అంతామే
అంటే మీరేం మంచోళ్ళా, దేవుడు చెడ్డోడా అని చెప్పి దేవుడు అన్నాడు. మీరు చెడ్డవారయ్యిండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మరి పరలోకమందున్న మీ తండ్రి మీరు అడుగు ఊహించే వాటి కంటే గొప్ప వాటిని ఇయ్యడా. హల్లెలూయా. దేవుని మనసును అర్థం చేసుకున్న వాళ్ళు అడుగు అడుగున కూడా ఆనందిస్తూ ఉంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా కానీ ఆనందిస్తారు. ఎందుకంటే దేవుడు మంచోడు. ఈ శోధన వెనకాల, ఈ కీడు వెనకాల, ఈ సిచ్యువేషన్ వెనకాల నా దేవుడు ఏదో మేలేదో ఆశించాడు. ఆమేన్. సడన్గా ఉద్యోగంలో తీసేస్తారు నన్ను. ఊర్లో 750 రూపాయలు అప్పుడు నా జీతం. నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా అందరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటే ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. ఇంకా నాకు గందరగోళం. ఆ టైంలో జాబ్ వచ్చే అవకాశం లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. పరిస్థితి అంతా కూడా అసలే నేను ఒక్క నిమిషం ఖాళీ ఉండను, ఏదో ఒకటి చేస్తుంటాను. ఈ లోపల జాబ్ పోయేలోకి ఇంకా రోడ్ల మీద గిరగిరగిర తిరుగుతుంది అనమాట. ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఇంకా జీవితాన్ని ముగించేద్దాం అనిపించేటువంటి ఆలోచనలు మైండ్లో వస్తాయన్నమాట. సైతం కూడా చూడండి ఏం చేస్తాడు, ఇంకా జాబ్ లేదు, ఏది లేదు, అది లేదు, కాబట్టి ఇంకా నువ్వేమీ కూడా చేయలేవు, ఇంక నీ వల్ల ఏది జరగదు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుడు నాకు ఏం చేశాడంటే ఇంకా అక్కడ ఉండటం మన వల్ల కాదని చెప్పేసి హైదరాబాద్ పట్టణం రావటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక ద్వారం మూసినట్లయితే, ఒక ద్వారం మూయబడినట్లయితే మూసేవాడు మాత్రం దేవుడు కాదు. వింటున్నారా? సైతాన్ గడు ఏం చేస్తాడంట, మూసేద్దాం, ఏం చేస్తాడు అనుకుంటే దేవుడు అంట 7 ద్వారాలు ఓపెన్ చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒంటరి అయిపోవచ్చు, కానీ ఒంటరి అయిన వాడు 1000 మందిగా చేస్తాడంట దేవుడు. నువ్వు దేవుని నమ్మితే, దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని మీద ఆధారపడితే అప్పుడు మాత్రమే జరుగుతాయి ఇవన్నీ కూడాను. ఆటోమేటిక్గా జరిగిపోవు ఏమీ కూడాను. దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మీద గురి పెట్టుకున్నప్పుడు మాత్రమే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు రోజు చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు అనేక మంది పంపుతూ ఉంటుంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుని ఎంతగానో మహింపరుస్తుంటాం. అసలు అది జరుగుతుందని అనుకోలేదంటారు. ట్రై చేసినట్టుగా మరి అందరూ ఇలా చెప్తున్నారు సాక్ష్యాలు, అందరికి ఇలా జరుగుతున్నాయి, మేము కూడా చెప్తాం. నేను చాలాసార్లు చెప్పాను ఒక సాక్ష్యం. మేము ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ పెడుతున్నప్పుడు బైక్ మీదే నా పిల్లలు, భార్య, నేను, కెమెరా ఇవి అన్నీ పెట్టుకుని వస్తున్నాం. ఎలాగుంటుంది చేస్తున్నది అది? చూస్తాక బండే, కానీ అది వెళ్తుంటే పెద్ద ఏదో కొండ కలుతున్నట్టు ఉంటుంది అన్నమాట. ఇంక రోడ్డు మీద అలాగే వెళ్తుంటే అందరూ చూసి మీకులాగా అవుతున్నారన్నమాట. అరే బాధ అనిపించింది మనసులోను. సరే పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, ప్రభా నా కంఫర్ట్ కోసం కాదు కానీ మరి ఇవన్నీ మోసుకుని తీసుకుని వెళ్ళాలి కాబట్టి నాకు కారు ఇచ్చినందుకు వందనాలని చెప్పి ప్రేయర్ చేస్తాం. పలుకం అనమాట. పలికి చూడండి, నువ్వు ఎప్పుడైతే పలుకుతుందో కలుగుతుంది. ఏమీ లేదు, ఇలాగే స్టేజ్ మీద హాల్ అంతా జనం నిండిపోయారు. 300 మెంబర్స్ పైనే ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ కల్లా నేను కారులో వస్తాను. చూస్తే పైసా లేదు మన దగ్గర, ఆధారం ఏమీ లేదు, కానీ పలకం. జీవమరణాలు 4 వశం అంట. నీ మాటలంట పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాయంట. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు. నువ్వు పలికితే చాలు, అక్కడ లేకపోయినా కూడా అది క్రియేట్ అవుతుంది. హల్లెలూయా. బ్రదర్ ఒక్క పోస్టే ఉంది అంటే ఒక్క పోస్ట్ సరిపోతుంది కదా నీకు రాటకి. అలాగ ఆలోచించి మనం అంటే 1000 పోస్టులు ఉండాలి, అందులో కాంపిటీషన్ తక్కువ ఉండాలి. 1:1 ఉంటే ఖచ్చితంగా పోస్ట్ అనే కాన్ఫిడెంట్ నీకు వస్తుంది. 1:1 కాదు, 1:1,00,000 ఉన్నా సరే ఆ పోస్ట్ నీదే. మన దేవుడు 10,000 మందిలో పోల్చదగిన వాడు. హల్లెలూయా. 10,000 మంది ఉన్న చోట గుర్తించగలుగుతామంట. అటువంటి దేవుని పెట్టలేం కాబట్టి మనం ఒక్క పోస్ట్ ఉందా చాలు, అది నాకే. ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యం నీకు? ఎప్పుడు వస్తుంది ఆ విశ్వాసం నీకు? నిజంగా దేవుని మీద ఆధారపడ్డప్పుడు. మేము ఎప్పుడైతే పలుకం ప్రియులరా, నిజంగా నెక్స్ట్ ఆన్లైన్ కొద్దిలోకి ఒక సేవకుడు వచ్చేసి మొత్తం కారు ఆ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించి అంతా చేసి ఆ బయట పెట్టేసి తాళం చేతి మా చేతికి చెల్లిపోయాడు. అదే కారు కొంటే దానికి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, లేకపోతే డౌన్ పేమెంట్ అంటారు, లేకపోతే ఇది అంటారు, బోర్డు తతంగా ఉంటుంది. మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా దేవుడు అటువంటి అద్భుతం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎలా జరిగిందంటే నువ్వు పలికితే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే ఏదైనా జరుగుతుంది, ఎలాగైనా జరుగుతుంది. కానీ రాజీ పడకూడదు. రాజీ పడిపోతారు చాలామంది. పలుకుతారు కొంతకాలం, థ్యాంక్ యూ ఇలా చేసావు, థ్యాంక్ యూ ఇలా చేసావు అని చూస్తారు. ఒక ఆవిడకి దేవుని వాక్యం బాగా అర్థమైందంట. వృద్ధురాలు ఏమని చెప్పారు పాస్టర్ గారు, మీరు నమ్మి విశ్వాసంతో మరి ఈ కొండను చూసి లేచి సముద్రంలో పడవేయబడతామని చెప్పి నువ్వు నమ్మి పలికినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది అన్నారంట. అంతే, ఆ మాట విన్నదా ప్రసంగం విన్ననే వెళ్ళిందంట. ఎవరో
ఈ ముసలాం ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళి కిటికీ ఓపెన్ చేసిందంట. అక్కడ కొండ ఉన్నదంట. అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? ప్రభువా, ఇప్పుడే వాక్యం విన్నాను నేను, కాబట్టి ఈ యొక్క వాక్యం ప్రకారం యేసు నామములో ఈ కొండ లేచి వెళ్ళి సముద్రంలో పడిన కాక అని చూసిందంట. కొండ అక్కడే ఉన్నదంట. మళ్ళీ కళ్ళు మూసుకున్నదంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈ కొండ వెళ్ళి అక్కడ పడిన కాక చూసిందంట. ఎన్నిసార్లు చూసినా కొండ అక్కడే ఉంటుందంట. ఏం జరగట్లేదంట. అర్థమైందా? చాలామంది ఏంటంటే అట్లా న్యాచురల్గా అప్పటికప్పుడు అలా జరిగిపోతుంది అనుకుంటుంటారు. ఒక చిన్న పాప ఏం చేసిందంట? ప్రార్థనకు వచ్చిందంట. ఏం ప్రార్థన అది? ఆ ఊర్లో అసలు వర్షమే లేదంట. కానీ వర్షం కోసం ప్రార్థన చేద్దాం రండి అంటే అందరూ వచ్చారని చర్చ అంటాను. చిన్న పాప ఏం చేసిందంటే గొడుగు కట్టుకుని వచ్చిందంట. గొడుగు కట్టుకుని వస్తే అందరూ చూసి, ఏంటి గొడుగు కట్టుకుని వచ్చామంటే, అదే వర్షం వస్తుంది కదా ప్రార్థన చేస్తున్నాం మనం అంటే అని వాళ్ళందరూ నవ్వుకున్నారంట. చూసారా? వీళ్ళు ఎందుకు ప్రార్థన చేయడానికి వచ్చారు? వర్షం రాట కోసం ప్రార్థన చేయడానికి వచ్చారు. కానీ హాయిగా వచ్చారన్నమాట అంతా కూడా. చిన్నబిడ్డ ఏం చేసింది? మనం ప్రార్థన చేసామంటే ఖచ్చితంగా దేవుడు వర్షం ఇచ్చేస్తాడు, ఆ వర్షంలో మనం తడిసిపోతాం కాబట్టి గొడుగు ఉండాలనే ఉద్దేశంతో వచ్చిందంట. నిజంగా వాళ్ళంతా ప్రార్థన చేసే వర్షం వచ్చిందంట. ఈ పాప హాయిగా గొడుగేసుకుని ఇంటికి వెళ్ళిందంట. వీళ్ళందరూ చూస్తే వెళ్తారంటే తడిసిపోతారు, ఏం చేయలేక అక్కడ ఆగిపోయారంట. హల్లెలూయా! విశ్వాసం అంటే అది. నువ్వు దేనికోసం అయితే వచ్చావో అది ఆల్రెడీ జరిగిపోయిందని నమ్మటమే విశ్వాసం, జరుగుతుందని కాదు. విశ్వాసం అనేటువంటి నిరీక్షించబడే వారికి నిస్వరూపం అని తెలుగులో బైబిల్లో హెబ్రీ పత్రిక 11 ఉంటే ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే నౌ ఫెయిత్. ఆమేన్. ఏమైనా ఉంటుంది? నౌ, ఇప్పుడు. దేవుడు రేపు చేస్తాడులేండి, దేవుడు తర్వాత చేస్తాడులేండి, దేవుడు ఎప్పుడో చేస్తాడు, అది కాదు విశ్వాసం అంటే. నౌ, ఇప్పుడే. అటువంటి చిన్న బిడ్డ కూడా మరి సండే స్కూల్కి వెళ్తా ఉందంట ప్రతిరోజు, ప్రతి ఆదివారం. కానీ పెద్ద కొండొడ్డు వచ్చిందంట. పెద్ద కొండొడ్డు వస్తే ఈమె కూడా విన్నదంటే, చిన్న పాప, నువ్వు నిశ్చయంగా ప్రార్థన చేసినట్టయితే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని. అప్పుడు ఆ చిన్న పాప ప్రార్థన చేస్తుంటే, ఏసయ్యా, మరి కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నావు కదా, ఇదిగో రోజు కూడా నేను ఈ యొక్క కొండ దాటి వెళ్ళలేకపోతున్నాను, నేను నమ్ముచున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, థ్యాంక్ యూ చేసినందుకు వందనాలని చెప్పి ప్రార్థన చేసిందంట. ఇంటికి వెళ్ళిపోయిందంట. విచిత్రమైన విషయం ఏంటంటే సండే దేవుని సందులో ప్రార్థన చేసింది, ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో సడన్గా అక్కడ ఆయిల్ పడిందంట, పెట్రోల్. ఆ ఓంజీస్ వాళ్ళు చేశారు, ఆ కొండను తొలవటం ప్రారంభించారంట, ఆ కొండను బద్దలు కొడటం ప్రారంభించారంట, బాంబులు పెట్టారంట. అంత పెద్ద కొండను ఏం చేశారు? పీసులు పీసులు చేసి పట్టుకెళ్ళి సముద్రంలో పడేశారంట. అదే ప్లేస్లో మంచి రోడ్డు వేశారంట. హల్లెలూయా! కరెక్ట్గా మళ్ళీ సండే వద్దులకి పాప ఇప్పుడు కొండ తిరిగి వెళ్ళవలసిన అవసరం లేదు, అసలు కొండే లేదు అక్కడ. ఆ మంచి ప్లేస్ నుంచి చక్కటి రోడ్డు పడ్డదంట. అది విశ్వాసం అంటేనే. అంతేగాని ఏదో సినిమాల్లో చూసినట్లు నువ్వు ప్రార్థన చేస్తుంటే కొండ ఇట్లా గాల్లో లేచి అలా వెళ్ళి అలా సముద్రంలో పడుతుంది, ఈ ఎక్స్పెక్టేషన్ చేస్తారు చాలామంది. అంటే అద్భుతం అలాగే జరగాలి, అలాగే ఊహించుకుంటారు చాలామంది. దేవుడు ఏదైనా చేస్తాడో ఎలాగైనా చేస్తాడో. అందుకే మీరు అడుగు ఊహించి వాటికంటే మనం ఊహించేది వేరే ఉంటుంది, దేవుడు చేసేది వేరే ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఫరో గారు ఏం చేస్తున్నాడు? రాజీ సూత్రాలు ప్రవేశపెట్టాడు. ఒకసారి వచ్చాడు సైతాన్ని గడి సిగ్గులేనాడు. ఏంటది? అసలు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ వస్తుంటాడు యుద్ధానికి. ఓడిపోయినాడు ఎవడన్నా మళ్ళీ వస్తాడా? వాడు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ లేచి మళ్ళీ యుద్ధానికి వస్తుంటుంటాడు. ఇక్కడ చూడండి, ఫరో గారు ఏం చేశాడు? అంత దూరం ఎందుకు లేవయ్యా, మా దేశంలోనే చేసుకున్నాను ఒకసారి ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు? అంత దూరం ఎందుకు అని చెప్పి 2 అవకాశం ఇచ్చాడు. 2 అవకాశాలు ఇచ్చినా, 2 రాజీ సూత్రాలు ఇచ్చినా ఎవరూ లొంగలేదంట వీళ్ళిద్దరు. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, 3వ ప్రణాళికను సిద్ధం చేశాడు. సైతాను గాడు ఎప్పుడైనా సరే ఓడిపోతాడని నువ్వు అనుకున్నావేమో, ఓడిపోతాడు. కానీ mళ్ళీ సిగ్గులేదు అడిగి, మళ్ళీ వస్తాడు. నువ్వు విసుగు చెందిపోతావేమో కానీ వాడు విసుగు చెందడు. వాడు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటాడు, వాడు మెలకుగా ఉంటాడు. వాడు ఏం చేస్తాడంట? నిరంతరం నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు కూడా ఏం చేయాలంట? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ఎడతెగక ప్రార్థన చేయాలి, సిద్ధంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా! ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నిర్గమకాండం 10వ అధ్యాయం 11వ వచనం. పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి. హల్లెలూయా! 2 ఆప్షన్స్లు అవ్వాయి. మోషే అహరోనులు కరగలేదు. ఇక్కడే చేసుకున్న ఆయనంటే కుదరదన్నారు. దూరం వెళ్ళొద్దు ఆయనంటే కుదరదన్నారు. మా దేశంలోనే ఉండండి అంటే కుదరదన్నారు. ఈ దేశంలోనే ఉండండి, దూరం వెళ్ళకుండా ఇక్కడే చేసుకోండి, పక్కనే చేసుకోండి, మీ దేవుడిని పూజించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నా సరే కుదరదన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? అవకాశం, పురుషులు మాత్రమే వెళ్ళండి. హల్లెలూయా! చూసారా?
కుటుంబంతో వెళ్ళాలండి చర్చికి, నువ్వు వెళ్తే సరిపోదా? ఇదన్నా పెళ్ళా? పెళ్ళిలో చూడండి ఏం చేస్తారు, కార్డు వస్తుంది కదా, యజమానికి ఒక్కడికి ఇస్తారు కార్డు. మీ ఇంట్లో ఎంతమంది అంటే అన్ని కార్డులు ఇస్తారా? ఇవ్వరు కదా. యజమానికి ఒక్కడిగా చెప్తారు అన్నమాట, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కదా, ఆయనకి చెప్తే ఇంకంతా సరిపోతుంది. ఇక్కడ సైతాన్ గడు యొక్క ఆలోచన విధానం చూడండి, పురుషులు మాత్రమే వెళ్ళాలంట. అంటే అక్కడ ఏమవుతుంది, భార్యని బిడ్డల్ని విడిచిపెట్టాలి. అంటే ఇక్కడ సెపరేషన్ జరుగుతూ ఉంది, గమనించాలి. మనకి చిన్నప్పుడు ఒక కథ చెప్తారు అనమాట, ఏంటంటే ఐకమత్యమే మహాబలం అని తెలియజేయడానికి ఏం చేస్తారంటే, ఒక కర్ర ఇచ్చి విరసమంటారు, ఈజీగా విరిచేస్తాడు. 2 ఇచ్చి విరసమంటాడు, కొంచెం కష్టం. 3, 4, 5 అలాగ అనేక కర్రల కలిపితులకి ఏమవుతుందంటే ఎంత ట్రై చేసినవి విరగవు. దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే మంచిది అని చెప్తాగా చెప్తుంటారు అనమాట. ఇలాగా ఇక్కడ ఏమైందంటే సైతాన్ గాడు కలిసి ఉంటే విడదీయటం కష్టం, కలిసి ఉంటే దాడి చేయటం కష్టం. కొంగ జపం మీకు ఐడియా ఉంది కదా, 2nd క్లాస్లో ఎక్కడ ఉంటుంది అన్నమాట. అది ఇలా ఒంటికాల మీద జపం చేస్తుంటుంది అనమాట. చేసి అది ఏం చేస్తుంది, మంచి ప్లాన్ వేస్తుంది. ఆ యొక్క కొలంలో ఉన్నటువంటి చేపలని తినడానికి మంచి ప్లాన్ వేసి ఏం చేస్తే తెలుసా, నేను ఇలాగా తపస్సు చేసుకుంటున్నాను, జపం చేస్తున్నాను, నేను నీసు మాంసాలు ముట్టుకోనని చెప్పేసి నేను ఒక దీక్ష పూనుకున్నాను కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఏం చేయను, కానీ మీరు అలా నశించిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా వేరే పెద్ద చెరువు చూశాను, ఆ చెరువులోకి మిమ్మల్ని అందరినీ కూడా పంపాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఏంటా చెరువు? కడుపు అనమాట. ఆ పెద్ద చెరువులకు మిమ్మల్ని పంపాలనుకుంటున్నాను. అంటే ఇవన్నీ గుడ్డుగా నమ్మేసి మరి ఇంతమంది నేను ఒక్కదారి తీసుకెళ్ళాను కాబట్టి రోజుకొకరిని తీసుకెళ్తానని శుభ్రంగా ఏం చేస్తుంది, రోజుకో చేపని తీసుకెళ్తాం, ఒక చోట పెడతాం, శుభ్రంగా తినడం ప్రారంభిస్తుంది. చివరికి ఎవరు మిగులుతారు? పీత మిగులుతుంది అనమాట. అప్పుడు పీత మిగిలితే పీతని ఇది పట్టుకోలేదు, జారిపోతుంటుంది. అప్పుడు ఇదేం చేస్తుందంటే, నేను నిన్ను ఎలా పట్టుకోను కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, నువ్వే నన్ను గట్టిగా పట్టుకు పీకని ఇలాగా అని చెప్పి అంటుంది. ఇది ఏం చేస్తుంది, పీకని పట్టుకుంటుంది అన్నమాట. కొంగ పీకని పట్టుకుంటే ఎగిరితే వెళ్తుంటుంది. ఇందులోకి ఈ పీత చూస్తుంది, కిందకు చూసేసరికి అన్ని చేప ముళ్ళు కనిపిస్తాయి. అయ్యి బాబు, ఇంత మోసం చేసిందని అనేది, ఈ చేపలన్నీ తినేసింది, ఇది నన్ను కూడా తింటాక తెచ్చుకుంటుందని చెప్పి అదేం చేస్తుంది, తలకాయ దాని నోట్లో ఉంది కదా, ఆ 2 డెక్కలతో టక్కన కట్ చేస్తుంది, చచ్చూరుకుంటుంది. అలాగే ఈ రోజున చాలామంది ఇటువంటి మాటలు నమ్మి చాలామంది మోసపోతున్నారు. సైతానుగాడు మనకి ఎప్పటికీ మేలు చేయడు, వాడెప్పుడు కూడా దొంగ, దోచుకునేవాడు. నిన్ను సెపరేట్ చేయాలనుకుంటాడు, నీ ఫ్యామిలీ నుంచి నిన్ను సెపరేట్ చేయాలనుకుంటాడు. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఎందుకు పడాలి? ఎంత చదువుకున్నావు నువ్వు? ఆయన అంటే నువ్వు ఎందుకు పడాలి? నేను మొన్న ఎక్కడో విన్నాను, వాళ్ళు ఎందుకని విడిపోయారంటే ఇంతకని మేక్ కోసం విడిపోయారంట. ఏంటది? ఆవిడ అక్కడ మేక్ అయినదంట, ఈయనేమో ఇక్కడ ఎత్తనన్నాడంట. అంతే, ఎక్కడ నిజం. విడాకులు అయిపోయినాయి ఎందుకనంటే దాని మాట ఎందుకన్నా అది నాకంటే చిన్నదని ఆయన అంటాడు. నేను కూడా చదువుకున్నాను, ఆయనతో పాటు సంపాదించినాను కదా, నా మాట ఎందుకని ఈవిడ అంటది. అంత చిన్న మేకు కోసం అంత గొడవ ఏంటో చినికి ఏదైంది అంటారు, తుఫాను. అట్లాగా అది పెద్ద గొడవ అయిపోయి విడిపోయారు మాట. ఇంతకని ఇద్దరు మంచి జాబ్ హోల్డర్సే, ఇద్దరు మంచి జీవితమే. కానీ అది తెలుగులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది అన్నమాట, బ్రేకింగ్ ఈజ్ బెటర్ దాన్ బెండింగ్. అంటే ఏముంది, కొంచెం వంగమనుకోండి అయిపోయింది, సమస్య అక్కడితో సాల్వ్ అయిపోతుంది. లేదు నేను తగ్గను, నేను కాంప్రమైజ్ అవ్వను. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు దేవుడి విషయాల్లో, కానీ అక్కడ మనం ఏం చేయాలి, కొంచెం కొంచెం వంగమనుకోండి అయిపోయింది, అక్కడితో సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే 2 ప్లాన్లు వేశాడు సైతాన్ గాడు, అనగా ఫరో గారు. ఏది వర్కౌట్ అవ్వలేదు. 3వ ప్లాన్ ఏం చేస్తున్నాడు తెలుసా, ఎందుకే ఇంత ఫ్యామిలీతోటి మీకు ఇబ్బంది కదా, ఫ్యామిలీని అంతా తీసుకుని వెళ్ళాలంటేనే, అందరు కలిసి వెళ్ళాలంటేనే మీరు పిల్లల్ని భార్యలు అందరికీ వదిలేసి పురుషులు మాత్రమే వెళ్ళండి. చూడండి, పురుషుడు ఎవరంట, కుటుంబానికి హెడ్, తలకాయ చేత కొట్టేస్తే అయిపోయింది కదా. కాబట్టి సైతాన్ గాడు ఏం చేస్తాడంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనగా కుటుంబ యజమాని మీద దాడి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నాకు ఒక సత్యాన్ని తెలియజేశాడు, లేనిది ఉన్నట్టు పలకటం, జరగందే జరిగిపోయినట్టు. కాబట్టి ప్రార్థన ముగింపు ఎలాగ ఉండాలంటే, నమ్మి పొందుకున్నాం తండ్రి, అడిగినవన్నీ చేసేసినందుకు వందనాలు, ఇలా చేయాలి. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్లోకి నేను వచ్చానో, నా భార్య అంతా ఫుల్ ధర్మశాస్త్రం పాటించేది అనమాట. ముందు నేను పాపని, నేను దోస్తుని, ఏడుపు ఇది అంత ఉండేది అనమాట. ఎప్పుడైతే నేను ఇందులోకి వచ్చానో వెంటనే ఏమైంది, మారిపోయింది. మారిపోయిన తర్వాత మా పిల్లలు ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళ ప్రార్థన ముగింపు ఎలాగుంటుందంటే, పొందుకొని ఉన్నాం తండ్రి,
ఏ శ్రమలు అడుగుతామన్న ప్రార్థనలు తెలియదు అసలే, ఎందుకంటే బేసిక్ నుంచి మేము ఇది అలవాటు చేస్తాం కాబట్టి. అలాగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయినటువంటి ఫ్యామిలీ హెడ్ అయినటువంటి యజమాన్ని ఎప్పుడైతే దాడి చేశామో అప్పుడు ఏమవుతుందంట, పరిస్థితులన్నీ తారుమారు అయిపోతుందని చెప్పి సైతం నటించాడు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయినటువంటి ఆ యొక్క గృహ యజమాన్ని పట్టుకున్నాడంట. ఈయన్ని సెపరేట్ చేస్తే ఇదంతా కూడా మనం ఏదన్నా చేయొచ్చు అని చెప్పేసి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయినటువంటి ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. 3వ ప్రణాళిక సిద్ధం చేశాడు. 3 ప్రణాళికలు కూడా ఫెయిల్ అయిపోయాడు అంటండి. ఇక్కడ ఏమన్నారు చూద్దాం. మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో మరి సముఖం నుండి వారిని వెళ్ళగొట్టబడారు. అప్పుడు యెహోవా మోసేతో మిడతలు వచ్చినట్లు ఇంకా దాడి జరుగుతూ ఉన్నది, ఇన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ, ఎంత నష్టం ఇచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా కానీ మోసే అహరోనులు ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళాలి, మా దేవుడిని మేము స్తుతించాలి, మా దేవుడిని మేము మహింపరచాలి, బలర్పించాలి అని ఒక పట్టుదలతో నిలబడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఏకం చేసే దేవుడు, మన దేవుడు ఐక్యం చేసే దేవుడు. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, నేను మీకు చేసిన కీడుని గూర్చి సంతాపం పొంది ఉన్నాను, మీరు తొందరపడక ఈ దేశంలో కాపురము నీడల పడగొట్టక నేను మిమ్మను స్థాపింతును, పెళ్ళగింపక నేను నాటెదను. హల్లెలూయా. చూడండి, పడగొట్టే దేవుడు కాదంట మన దేవుడు. ఏం చేస్తాడంట? స్థాపిస్తాడు, కడతాడు. మన దేవుడు విడగొట్టేవాడు కాదు, కలిపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈ మాటలు మాట్లాడతాడు. ఎందుకో తెలియదు బ్రదర్, దేవుడు మమ్మల్ని ఇద్దరు విడదీశాడు అంటాడు. అయ్య బాబు, నాకు అసలు వాళ్ళని ఏం చేయాలో అర్థం అవుతుంది అలాంటి మాట్లాడినప్పుడు. ఎవరిని విడదీశాడంట? వీళ్ళిద్దరిని విడదీశాడు. దేవుడు విడదీయలేదు, అది అసలు కలిపిందే దేవుడు కాదు మిమ్మల్ని. ఈ విషయానికి వస్తేనే చాలామంది ఇలా పెళ్లి చేసుకుని మరి దేవుడు కలిపింది, మనుషులు విడదీయకూడదు కదా, విడాకులు తగిలిపోయి ఇలా ఉంటాడు. మళ్ళీ అసలు ఆ పెళ్ళే దేవుడు చేయలేదు, ఏదో ఇష్టపడు పెద్దలు ఒప్పించో వాళ్ళని ఒప్పించో వీళ్ళ చేసేసుకుని ఈ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత దేవుడు కలిపాడు మమ్మల్ని విడిపోకూడదు కదా, మరి ఇలా విడిపోతున్నారు కదా అని చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతుంటారు. కాబట్టి మీరు గమనించవలసింది ఏంటంటే, దేవుడు మాత్రం స్థాపించేవాడు, దేవుడు కట్టేవాడు, దేవుడు ఏర్పాటు చేసేవాడు, దేవుడు కలిపేవాడు. హల్లెలూయా. పాడైపోయినటువంటి దావీదు పురాన్ని నేను తిరిగి నిర్మిస్తానంటున్నాడు దేవుడు. మన దేవుడు కలిపే దేవుడు, మన దేవుడు కట్టే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే నాటుతానంటున్నాడు దేవుడు. పెళ్ళగించబడిపోయిందా నీ చెట్టు ఎవరైనా తీసి పడేస్తారా? నా చిన్నతనంలో ఈ వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు ఇవి నేను వర్షాకాలంలో పాతివాడిని అనమాట. మరి ఎవరికి ఏం స్వార్థం వచ్చి తెలియదు కానీ లాగేసి పక్కన పడేసి వెళ్ళిపోయారు ఎవరన్నా ఉంటారు కదా అలాంటి వాళ్ళు. ఆ రోజు నాటాను, వర్షం పడింది, మంచిగా ఆకులు వికసిస్తూ ఉన్నాయి, మంచిగా ఉన్నది చెట్టు అనమాట. చూసాం, తెల్లారి చెట్లుగా మళ్ళీ వెళ్ళేసరికి ఎవరు మరి లాగేసేవారు. పోనీ పురుగులు తినేసి అంటే అది వేరు ఉంటుంది, మొత్తం వేరులోకి లాగేసి అక్కడ పాడేసి వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ నేను ఏం చేసేవాడిని, మళ్ళీ నేను హోల్ చేసి మళ్ళీ ఆ హోల్లో చెట్లన్నీ పెట్టి మళ్ళీ మట్టి పెట్టి మంచిగా నాటివ్వండి. ఆమేన్. దేవుని మనసు నాదనమాట. దేవుడు కూడా ఏం చేస్తాడు, ఎవరు మిమ్మల్ని పెళ్ళగించేశారేమో, నేను పెళ్ళగించేవాడిని కాదు, నేను ఏం చేస్తాను, నేను నాటుతాను, మీరు ఫలిస్తారు, విస్తరిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం. 4వదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండం 10వ అధ్యాయం 24వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. నిర్గమకాండం 10వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఫరో మోసేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలి. చూసారా, ఫస్ట్ సరే అయ్యా మగోళ్ళు వెళ్ళండి అని అంటే మేము వెళ్ళాం అలా అని అన్నారు. సరే ఏం చేస్తారు, మీ పిల్లలు మీ భార్యలు మొత్తం అందరు వెళ్ళిపోండి, కానీ మీ పశువులు మీ సంపద మీ ఆస్తి ఇక్కడ ఉంచండి. ఎందుకని? ఎవరు చేశారు ఇలాగా? ఎక్కడ జరిగింది ఇలాంటి సంఘటన? సొదొమ గొమొర్ర పట్టణము నాశనం అయిపోతున్నప్పుడు దేవుని దూతలు వచ్చి ఏం చేశారంట, నీవు నీ పిల్లలు మొత్తం అంతా కూడా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నప్పుడు లోతు గారి భార్య ఏం చేసిందంట, ఎందుకని వెనక్కి తిరిగి చూసింది, అయ్యి బాబో ఇన్నాళ్ళు సంపాదించుకున్న నా బంగారం, నా యొక్క బట్టలు, నా యొక్క ఆస్తి, నా సంపద అంతా ఎక్కడుంది, వెనకుంది, అసలు ఏమవుతుందో ఏంటని చెప్పి ఆశ, లోకాశ, సంపాదించిన దాని మీద ఆశ. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు మోషే అహరోనులతో నడిపించబడి ఆ యొక్క
దేవునికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారో వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇన్నాళ్ళు సంపాదించాం, ఇన్నాళ్ళు కష్టపడ్డాం, మా పశువులు, మా మందలు, మా మేకలు, మా గొర్రెలు, మా సంపద, మా బంగారం, మాదంతా అక్కడ ఉన్నది. కానీ అదే మనకంటారు కదా, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్. ఏదో మనుషులు మాత్రం వెళ్తారు కానీ వీళ్ళ మనసంతా ఇక్కడే ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ 4 విషయాలు మనకు చూస్తూ ఉన్నాం. నెంబర్ 1 ఏంటంటే ఈ దేశంలోనే ఉండండి. నెంబర్ 2 ఏంటంటే దూరం పోవద్దు. నెంబర్ 3 ఏంటంటే పురుషులు మాత్రమే వెళ్ళండి. నెంబర్ 4 ఏంటంటే మీ సంపద అంతా ఇక్కడ ఉంచండి. ఇలాగా అనేక రాజీ సూత్రాలను తీసుకుని వచ్చాడు. ఏ దానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఈరోజు మీ జీవితంలో కూడా అనేకమైన ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురవుతుంటుంటాయి, రాజీ పడేలా చేస్తుంటుంటాయి. దయచేసి వాటి విషయంలో మీరు రాజీ పడ్డారంటే మీ జీవితంలో అటువంటి వాటినన్నింటిని కూడా కోల్పోతారు. మందలో పశువులు మాత్రమే ఇక్కడ ఉంచండి అంటూ ఉన్నాడు. విడిచినటువంటి దాని మీద మీ మనసు ఉంటుంది అని చెప్పి సైతాన్ గడు ఆలోచన చేసి, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వస్తా ఏ ఉంగరమో అది ఏదన్నా వాచ్ మర్చిపోయారు అనుకోండి, దేవుని సందుకు వస్తారు కానీ అయ్యో అది ఉంటుందో ఎవరైనా తీసేస్తారో ఏమవుతుందో అక్కడ వెళ్ళేదాకా ఉంటుందో లేదో. కానీ మీరు మాత్రం దేవుని సందుకు వచ్చారు, మనసు అంతా ఎక్కడ ఉంటుంది? విడిచిపెట్టిన దాని మీదే మనసు ఉంటుంది, అంతేగాని దేవుని మీద మనసు ఉంటుంది. అలాగ సైతాన్ గాడు ఏదో మర్చిపోయేలా చేస్తాడో, ఏదో విడిచిపెట్టేలా చేస్తాడో, అలా చేసి మిమ్మల్ని ఏం చేస్తాడంటండి? రాజీ పడేలా చేస్తాడు. సగం దూరం వచ్చాక అయ్యో మళ్ళీ అది మన చర్చికి వచ్చేదాకా ఉండదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళీ వారం అని చర్చికి వెళ్తాం, మళ్ళీ సరైన ఇలాగా అనేక ఆలోచనలు వచ్చి మిమ్మల్ని దేవునికి దూరం చేసే ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటుంటాడు సైతాన్ గాడు. కానీ ఇక్కడ మోసే ఆహారం చూస్తే రాజీ పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే రాజీ పడతావో అక్కడితో ఆపేస్తాడో, ఇంకో ప్రణాళిక వేయడు సైతాన్ గడు. నువ్వు ఎప్పుడైతే రాజీ పడవో ఇంకో ప్రణాళిక వేసి నిన్ను రాజీ పడేంత వరకు, నిన్ను ఆపేంత వరకు, నిన్ను నరకానికి తీసుకెళ్లేంత వరకు వాడు దేవుని రాజ్యానికి వెళ్లకుండా అనేక ప్రణాళికలు చేస్తాడు. అందుకే గర్జించిన సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి ప్రతి క్షణము వెయిట్ చేస్తూ ఉన్నాడంట సైతాన్ గడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి రాజీ పడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ శద్రకు మేషకు అబేద్నెగో వారు చూసినట్లయితే వాళ్ళు రాజీ పడలేదు. ఏమైనా సరే మేమేం చేస్తామో తెలుసా, మా దేవుడినే సేవిస్తాము, అగ్నిగుండాన్ని కూడా మేము భయపడమని చెప్పి వాళ్ళు రాజీ పడలేదు. కడకి అగ్నిగుండం రాజీ పడవలసి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రాజీ పడకపోతే నీకు రాజీ పడవలసినటువంటి పరిస్థితి సైతాన్ గడికి వస్తుంది అనమాట. నీకు రాజీ పడవలసిన పరిస్థితులకు వస్తుంది. నువ్వు రాజీ పడ్డావు అనుకో అక్కడితో చాప్టర్ క్లోజ్. నువ్వు రాజీ పడలేదనుకో అనేక అద్భుతాలు దేవుడు నీ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దానియేలుని చూసినట్లయితే సింహాల బోన్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చిందంట. నేను రాజీ పడను, దేవుని కోసం నిలబడతాను, ముమ్మారు నేను ప్రార్థన చేస్తాను, దేవుని కొరకు నేను రోషంగా నిలబడతాను, అవసరమైతే ఉద్యోగం పోయినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, నేను రాజీ పడను. ఆమేన్. ఆ రోజు రాజీ పడితే సింహాల ఆహారం అయిపోయాడు, చాప్టర్ క్లోజ్. కానీ రాజీ పడలేదు కాబట్టి ఇప్పటికీ దానియేలు జీవిస్తూనే ఉన్నాడు. ఆమేన్. దానియేలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం, దానియేలు గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. 13, 14, 15 సంవత్సరాల పిల్లలు, 3 పిల్లలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అగ్నిగుండంలోకైనా వెళ్తాం, అగ్నిగుండం నుంచి మా దేవుడు కాపాడగలడానికి సామర్థ్యం, ఒకవేళ కాపాడకపోయినా డైరెక్ట్ మా దేవుని దగ్గర మేము వెళ్ళిపోతాం, శరీరాలు మాత్రం ఇక్కడ దహించబడతాయని చెప్పి వాళ్ళు రోషంగా రాజీ పడకుండా నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా వారి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. హల్లెలూయా. ఈరోజు నీకు ఎదురైన పరిస్థితులు, మంచి ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, జస్ట్ 3 లక్షలు ఇస్తే వచ్చేస్తుంది కానీ అంటారు, వెంటనే పోతే పోందిలే 3 లక్షలు ఏముందిలే అని నువ్వు రాజీ పడ్డావు అనుకో చాప్టర్ క్లోజ్ నీది అక్కడతోటి. ఉద్యోగం వచ్చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటారు. చాలామంది నాకు ఫోన్ చేశారు, పిల్లల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని అన్న 5 లక్షలు కట్టాం, 10 లక్షలు కట్టాం, కానీ కట్టాక వాళ్ళంతా కూడా ఏమైంది? లాస్ అయిపోయారు. దయచేసి ప్రియులారా, ఏ అవకాశం వచ్చినా సరే దేవుని కొరకు నువ్వు నీతిగా నిలబడితే అవకాశాలు నీ వెంట పడేలా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాబు లేకుండా నిరుద్యోగ పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, జాబు లేకుండా నిరుత్సాహ పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, డోంట్ వరీ, దేవుడు నిన్ను ఉద్యోగం చేస్తాడు. ఆమేన్. నా జీవితంలో చేశాడు, మీ జీవితంలో కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అననీయ సఫీరాలంట రాజీ పడ్డారంట. ఏం చేశారు? రాజీ పడిపోయారు. అమ్మో మన జీవితం ఏమవుతుందో, అప్పుడన్నా ఒప్పుకున్నారా? ఇంతకే అమ్మరా, ఇంతకే అమ్మం, రాజీ, అబద్ధం ఆడేశారు. ఏం చేశారు? అమ్ముకుని ఏం చేసుకున్నారు? దాచుకున్నది ఉపయోగపడ్డదా? అసలు వాళ్ళే లేరు. కాబట్టి పిల్లరా, ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను, రోషం కలిగి జీవించండి, దేవుని కొరకు జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా.
దానియేలు చూడండి, దావీదు చూడండి, ఎవరినైనా సరే రోషం కలిగి జీవించారు వాళ్ళు దేవుని కొరకు. యోసేపు చూడండి, నో తప్పు చేయను, నేను నీతిగా జీవిస్తాను, అవసరమైతే జైలు కన్నా పోతాను కానీ నేను రోషంగా నిలబడతాను అన్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమైతే తెలుసా, ఏ పోతీఫర్ భార్య అయితే ఆయన్ని తిరస్కరించిందో ఆ పోతీఫరు భార్య పోతీఫరు కంటే పెద్ద ఉద్యోగం, పై స్థాయికి వెళ్ళిపోయాడు. నువ్వు సమస్యకు లొంగితే ఆ సమస్య కింద నువ్వు బానిస అయిపోతావు. ఆ సమస్యను జయిస్తే ఆ సమస్య కంటే గొప్ప యజమాని నువ్వు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఏ పరిస్థితులు అయినా సరే నువ్వు రోషంగా దేవుని కొరకు నిలబడినట్టయితే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలంతా పరుగులు తీస్తున్నారంట, అమ్మో గొల్లియత్ అని. ఒక్కడొచ్చాడు, ఎవరు? చిన్నోడు దావీదు. నేను నిలబడతాను అని నిలబడితే వెంటనే ఆయన పక్కన ఇంకొక ఆయన నిలబడ్డాడంటే ఎవరు? దేవుడు. దేవుడు మన పక్షం కూడా మనకి విరోధ దేవుడు. ఏది వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లుతుందా? కాబట్టి ఇక్కడ దావీదు నిలబడ్డాడు, దావీదు పక్షంగా దేవుడు నిలబడ్డాడు. కాబట్టి దావీదుకి వ్యతిరేకంగా నిలబడినటువంటి గొల్లియాతు అనే ఆయుధం వర్ధిల్లిందా? నేలమట్టం అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే దేవుడు నీ పక్షంగా నిలబడతాడు, నీకు విజయం ఇస్తాడు. నమ్మిన వారంతా స్వతంత్రించుకొని మరి ఏ విధమైనటువంటి రాజీ సూత్రాలు సైతాన్ని గడి తీసుకుని వస్తాడు. రాజీ పడి జీవించొద్దు, రోషం కలిగి జీవించండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.